హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ ఏంటి గిన్నెలనేవి చూపిస్తుంది అనుకోవద్దు. నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి. మార్నింగే ఎర్లీ మార్నింగ్ లేసి పూజ చేసుకోవడం కోసం నైటే నేను ఏమేమి చేసుకుంటాను అదంతా కూడా ఒక నైట్ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఇంక తినేసామండి. తినేసి షింక్‌లో గిన్నెలన్నీ వేసేసాము. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అదంతా గ్యాస్ గట్టు అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నాకైతే గ్యాస్ దగ్గర కొంచెం చిన్నది కాబట్టి గ్యాస్ అయితే నేను ఇటు రివర్స్ పెట్టుకున్నానండి. నాకు అంట్లు తోముకున్న, గిన్నెలు కడిగేసినప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. అటు సైడ్ వంట చేసుకుంటూ కూడా ఇటు సైడ్ గిన్నెలు ఏమైనా ఎక్కువగా ఉన్నప్పుడు కడగొచ్చు అని చెప్పేసి నేను ఇటు సైడ్ గ్యాస్ అనేది ఇంకో టర్న్‌కి తిప్పాను. మా హస్బెండ్ అయితే అటువైపు పెట్టుకోవచ్చు అని చెప్పారు. అందుకని అటు సైడ్ పెట్టాను. ఆ మూల అంటే ఆ పై పక్కన కనిపిస్తున్న మూల తగలాలంట. అలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ అయితే ముందు క్లీన్ చేసుకొని నైటే కొన్ని పనులు చేసుకొని నిద్రపోతే మార్నింగ్ లేవంగానే నేను చెప్పాను కదా మా ఆయనైతే శివమాల వేసుకున్నారని చెప్పేసి నాకు కొంచెం పొద్దున తొందరగా నేను స్నానం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి ఇవ్వడానికి నాకు కొంచెం బాగుంటుందనేసి నేను నైటే కొంచెం చేసుకునేదగే పనులన్నీ కూడా నైటే చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకొనేసి ఇంకా డైలీ అయితే కడగాల్సి వస్తుందిలేండి. డైలీ కడుగుతున్నాను. ఎందుకంటే కొంచెం పూజ మాకు అక్కడే కిచెను అక్కడే దేవుడి గది అక్కడే కాబట్టి దేవుడు ఇక్కడ గ్యాస్ బండ అంతా కూడా నీట్‌గా అందంగా కనిపిస్తే నాకు కొంచెం బావుంటుందనేసి నేను అలా చేసుకున్నాను. ఇక్కడైతే గిన్నెలు ఎప్పుడు మ్యాక్సిమం కడిగేస్తానండి నేను. ఎందుకంటే మా షింక్ పెద్దది గాదు. కొంచెం మోయనమైంది కాబట్టి మరీ ఎక్కువైతే గిన అంట్లన్నీ గూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తది కడగడానికి. అందుకే నేను కొంచెం కొంచెం కడిగేయడం ఎమ్మడే తోమడం, కడిగేయడం తొందరగా చేస్తాను. అన్నీ పెట్టేసుకుంటే అడుగు పడిపోతాయి. అందుకోసమనేసి ఇలా అయితే కొన్ని కడిగేసుకోవడం, ఆ తర్వాత ముందు తోమడం, తర్వాత కొంచెం తొందరగానే వాటర్ ఏసి కడిగేస్తాను. అలాగే పిల్లల వాటర్ బాటిల్స్ మధ్యాహ్నానివి అవన్నీ కూడా తీసుకొచ్చి పెడితే ఇంక అన్నీ నీట్‌గా కడిగేసుకుంటున్నాను. కడిగేసి మార్నింగ్ ఇది మేము ఇప్పుడు ఇంకా ఎర్లీగానే భోంచేస్తున్నాం కాబట్టి నైట్ డిన్నర్ అనేది నాకు 8:30 ఆ లోపలే నేను ఈ వర్క్స్ అన్నీ కూడా నావి అయిపోతాయండి. ఇవన్నీ అయిపోయాక నేను ఇంకా ఇల్లంతా మళ్ళీ ఒకసారి చీపురేసి చిమ్మేసి ఇల్లంతా చిమ్మేస్తాను. ఎందుకంటే మేము పడుకునేది కింద కాబట్టి ఇప్పుడు ఇంకా మనం తిన్న దగ్గర అవన్నీ కూడా ఎట్లా అంటే అట్లా లేకోకుండా నీట్‌గా చేసుకోవాలని చెప్పేసి ఇల్లంతా చిమ్మేసి ఇంకా అందరం అయితే కింద పడుకుంటున్నాము మేము. ఎందుకంటే ఇంక స్వామి ఉన్నాడు కాబట్టి మేము ఒకరు అలా ఉండి ఒకరు పైన పడుకోవడం బాగుండదు కాబట్టి అందరం కూడా మేము కిందే పడుకుంటున్నాం. ఇంట్లో కుదరినప్పుడు మా స్వామి అయితే బయటికి వెళ్తారండి. ఇంకా ఇంట్లో బాగున్నన్ని రోజులైతే ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడ నేను ఇంకా గిన్నెలన్నీ కడిగేదైతే చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకొంచెం సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్‌ని. ఛానల్‌లో ఎటువంటి వీడియోస్ కావాలో అడుగుతున్నాను. ఎవరేం కామెంట్ చేయట్లేదు. చూస్తున్న వాళ్ళన్నా కామెంట్ చేయండి. అసలు వీడియో ఎలా ఉంటుంది? ఏంటి? మీకు నచ్చుతుందా? లేదా? అని చెప్పండి. ఎందుకంటే ఒక కామెంట్ చూస్తున్న వాళ్ళైనా గాని ఒక లైక్ ఇవ్వండి. వీడియో లైక్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఇంకొంతమంది తెలియని వ్యక్తులకు మన ఛానల్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతది. లైక్ రాకపోవడం వల్ల ఎక్కడున్న ఛానల్ అక్కడే ఉండిద్దండి. అందుకోసమనే మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. ఒక లైక్ చాలా వాల్యుబుల్ అండి. ఒక లైక్ వల్ల 10 మందికి వెళ్ళే వీడియో ఇంకో 10 మందికి ఎక్స్ట్రా 10 మందికి వెళ్ళడానికి ట్రై అవుతది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. నచ్చకుంటే ఏం నచ్చలేదు వీడియోలో కూడా చెప్పండి. అలాగే మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. నచ్చకపోతే ఇంకో విధంగా ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడంతా కూడా నేను ఇంకా ఒక క్లాత్ పెట్టేసి తేమ లేకోకుండా మొత్తం తుడిచేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా ముగ్గు వేసుకుందామని చెప్పేసి నేను చాక్ పీసెస్ పెట్టుకొని ముగ్గైతే వేసేసుకుంటానండి ఇక్కడ. ఇంకా గిన్నెలు బర్నర్స్ అవన్నీ కడిగేసాను కాబట్టి అవి కూడా పెట్టేసుకొని కొంచెం పసుపు అవి పెట్టుకొని కుంకుమతో ఇక్కడైతే ముగ్గు వేసుకుంటాను. సింపుల్ ముగ్గే వేసుకుంటున్నాను. నాకు కూడా ఏం పెద్ద ముగ్గులు రావు. వచ్చిన ముగ్గులనే అటు ఇటు వేసుకుంటూ ఉంటాను. కొంచెం దాంట్లోనే మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాను. ఇవి ఇంకా ఇలా నైట్ అయితే నేను ఇవన్నీ చేసుకొని పడుకునేసరికి నాకు 9:30 అలా అవుతుందండి. మార్నింగ్ లేచి మార్నింగ్ పనులు మార్నింగ్ అంటే నేను ఎర్లీ మార్నింగ్ 4:45కి లేస్తున్నాం రోజు అయితే. 4:45కి లేస్తే నేను ఇండ్లు మళ్ళీ ఒకసారి చిమ్మాలి కదా! నైట్ పడుకున్న ఇండ్లు అలానే ఉంచకూడదు కాబట్టి మళ్ళీ మార్నింగ్ ఒకసారి చిమ్మేసి మళ్ళీ తడిగుడ్డ పెట్టేసుకొని తుడుచుకొని బయట ముగ్గు వేసుకొని బయట పనులు బయట ఇంట్లో పని ఇంట్లో అలా అయితే ఇక్కడ ఇంకా
చేసుకుంటున్నానండి. నా మార్నింగ్ రొటీన్ కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను ఆ వీడియో కూడా. డే డే బై డే అయినా కానీ, డైలీ అయినా కానీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. అంటే కొంచెం వ్యూస్ ఏం రావట్లేదు కాబట్టి నాకు కొంచెం వీడియోస్ చేయాలంటే ఆహ్, పెద్ద కంటెంట్ ఏం లేదు కదా అనిపించేలా అని అందుకే ఊరుకుంటున్నాను. మీకేదైనా కావాలి, ఏదైనా సజెస్ట్ చేస్తే అటువంటివి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఇక్కడ కుంకుమ అదంతా అయిపోయింది. ఇప్పుడైతే నేను చాక్ పీస్ పెట్టుకొని ఇంకా ముగ్గు వేసేస్తున్నాను. సింపుల్ ముగ్గండి. అటు సైడ్ ఒక రవ్వ కొంచెం ఖాళీ ఉంది కాబట్టి అటు సైడ్ ఒకటి, ఇంక ఇట్లా రౌండ్ రౌండ్ సర్కిల్స్ వేసి ఇక్కడ ఒక 5 చుక్కల ముగ్గు, 5 చుక్కలు, ఒకటి చుక్క వచ్చే వరకు, అంటే ఇది సందు చుక్క కాదు, మధ్య ఒక సందు చుక్క. సందు చుక్కేనండి, గుర్తులేదు. సందు చుక్క. సందు చుక్క అండి. ఒక చుక్క విడిచిపెట్టే ముగ్గండి ఇదైతే. ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. మళ్ళీ దీన్ని ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. వీడియో ఏమైనా బోర్ కొడితే కూడా చెప్పండి. ఇలానే కాకుండా ఇంకొంచెం వెరైటీగా చేయడానికైనా ట్రై చేస్తాను. ఈ బండ మీద కొమ్మట కనిపించదండి. కొంచెం ఆరిపోతున్నప్పుడు మనకు ముగ్గు ఎటు సైడ్ వెళ్తుంది ఏంటి, మళ్ళీ లేకపోతే కర్రలన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోతాయి. అందుకోసం అనేసి అక్కడైతే కొంచెం నిదానంగా వేస్తున్నాను. ఇలా అయితే నా నైట్ అయితే అక్కడ వరకు, కిచెన్ వరకు క్లీన్ చేసేసుకొని, ఇంకా ఆ లోపల వాటర్ అన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయండి గిన్నెలన్నీ కూడా. నేను మార్నింగ్ లేచి నా పనులను చేసుకునేసరికి ఇవన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎమ్మటే గూట్లో బోలిచ్చుకోవడానికి నీట్గా ఉంటుందండి. ఆ తేమ ఉంటే అక్కడ గూళ్ళో బోలిచ్చినా కానీ, సర్ది పెట్టినా కానీ గిన్నెలన్నీ కూడా తేమ వల్ల కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అలా అయితే ఎప్పుడు ఎవరు చెయ్యొద్దు. ఎందుకంటే ఆ స్మెల్ వల్ల ఇరిటేషన్ కూడా వస్తది మనుషులకి. ఇక్కడైతే నేను నైటే ఇంకా బాదం పప్పులు కూడా నాకు, పిల్లలకి, మా ఆయనకు, మా స్వామికి అందరికైతే నానబెట్టేస్తున్నాను. ఇక్కడ ఇది మార్నింగ్ అండి. ఇంక నేను అసలు చిమ్మేదంతా ఏం చూయించలేదు. జస్ట్ ఇక్కడ తడిబట్ట పెట్టేదంతా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి సరిగ్గా తుడచట్లేదు. మామూలుగా అయితే తుడిచేస్తానండి. ఒక దేవుడి పాట పెట్టుకొని ఇంకా నా మార్నింగ్ అంతా పని అంతా సాగిస్తూ ఉంటాను. ఇక్కడైతే ఫస్ట్ చిమ్మేసి వాటర్ చల్లిపోతానండి. ఆరిపోతది ఆ లోపల. కొంచెం డ్రై అవుతది. ముగ్గు వేసుకున్నా మంచిగా కనిపిస్తది. లేకపోతే ఆ వాటర్ అనేది మా చిన్న స్పేస్‌లో వాటర్ నిదానంగా వస్తది. అవి చల్లేసి వెళ్ళామంటే మనం బండలు తుడిచేసి, ఇంట్లో బండలన్నీ తుడిచేసి నేను బయటకి వెళ్ళేలోపల కొంచెం డ్రై అయిపోతుంది బాగా. ఇక్కడ ఒక చిన్న ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు ఎలా ఉంది చెప్పండి. షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశానండి. ముగ్గు నచ్చితే గిన కామెంట్ చేయండి ఎవరైనా కానీ. సింపుల్ ముగ్గు. అలాగే బాదం పప్పులన్నీ కూడా ఒలిచేసాను. మా స్వామికైతే ఆయనకిచ్చాను. పిల్లలకి, నాకు, అలాగే స్వామి అయితే ఇంకా బయట తింటానన్నాడు మధ్యాహ్నం భోజనం టిఫిన్. అందుకోసం అనేది టీ అయితే ఖచ్చితంగా డైలీ పెట్టిస్తానండి. మార్నింగ్ అయితే ఇంకా టీ తాగి వెళ్తారని చెప్పేసి టీ పెట్టిస్తున్నాను. ఇక్కడ పూజ అంతా అయిపోయింది. మా స్వామి ఈరోజు తొందరగా చేశారు. నేను కొంచెం లేట్గా రెడీ చేసి ఆయన స్వామి చేసుకున్నారు. నేను మార్నింగ్ ఇలా నేనైతే మార్నింగ్ తొందరగానే టీ తాగుతానండి. ఈ పేపర్ చూసుకుంటూ టీ తాగుతున్నాను. అలాగే ఇవి పాలల్లో పిల్లలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై